మరలా అదే శ్రమ ఏం చేస్తుందయ్యా అంటే మరలా బుసలు కొడుతూ బయటకు వస్తూ ఉన్నది. మరలా లేకపోతే మరలా అది వేగముగా మీదకు వస్తూ ఉంది. మనకు కూడా సాధారణంగా మనం కూడా అనుకుంటాము, ఒక శ్రమ తీరిపోయిందండి, లేకపోతే దేవుళ్ళు మేము ఉన్నాం కదండి, ఈ శ్రమ తీరిపోయింది కదండి, ఇక శ్రమ రాదండి అని అనుకోవడానికి వీలు లేదు. ఏమనుకోకూడదు, ఇక శ్రమ తీరిపోయిందండి, శ్రమ ఇక రాదండి అని అనుకోవడానికి వీలు లేదు. అసలు శ్రమ లేని దేశం ఏదైనా ఉందయ్యా అంటే, శ్రమ లేని లోకం ఏదైనా ఉందయ్యా అంటే అదేది పరలోకము మాత్రమే. హల్లెలూయా. అప్పటి వరకు మన జీవిత పయనములో లేకపోతే మన జీవిత ప్రయాణములో ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నష్టము అనేది వస్తూనే ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలి అంటే మన దేవునిని ఆశ్రయించాలి.